నేను డబ్బులు తెచ్చుకున్నానండి. నేను పత్రికాముఖంగా చెప్తున్నాను. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే, నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీంచి తప్పుకుంటాను. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశానో మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను.